రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు లేదంటే 3 దశల్లో నిర్వహణ ఎన్నికల సంఘానికి కలెక్టర్ల ప్రతిపాదనలు ఆర్ఓలు మైక్రో అబ్జర్వర్లను అపాయింట్ చేయండి. అయితే అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు స్థానిక సంస్థల రిజర్వేషన్లు కొలిక్కి జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలంటూ స్థానిక సంస్థల ఎన్నికలను 2 లేదా 3 దశల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని, అంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా 2-3 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కోరారు. 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా, సమస్యాత్మక గ్రామాలు మండలాలు ఉన్న జిల్లా కలెక్టర్లు మాత్రం 3 విడతల్లో ఎలక్షన్ నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్లను ఖరారు కాగానే మరోసారి రాష్ట్ర పోలీసులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించి డిసిషన్ తీసుకున్నదంటూ రిజర్వేషన్ల జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు అంటూ ఇదే వార్త నమస్తే తెలంగాణలో ఒక కథనంగా రాసిర్రు. ఇగో సేమ్ వార్త. కోటా పెంపుపై కోర్టుకు ముందుకు అంటూ బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్లు 50% దాటకూడదు, పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి, బీసీలకు 42% రిజర్వేషన్ తీర్మానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు, నేడు విచారణ చేపట్టనున్న జస్టిస్ లక్ష్మణ్ అంటూ ఇక్కడ చూడండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది నేను చెప్పేది. ఎవరన్నా కోర్టుకు వెళ్తే ఎట్లా అని ఇన్ని రోజులు అనుకున్నాం కదా అన్నట్టుగా ముందరకు వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఈ మాట ఏంటిదంటే, ఇగో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామం చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, ఆ పేరు కూడా ఉంది కావాలంటే ఇక్కడ చూడండి. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేయనున్నారు. స్థానిక సంస్థలకు నిర్వహించబోయే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించే ప్రయత్నాల్లో ఉందని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఇప్పుడున్న విధంగానే స్థానిక ఎన్నికలకు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ సెక్షన్ను తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ తీర్మానం చేయడం చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, మేడ్చల్ మల్కాజ్గిరి, సిద్దిపేట కలెక్టర్లను పేర్కొన్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగాలి. ఇది అసలు ముచ్చటగా ఈడికి వచ్చేసింది ముందరికి. ఇన్ని రోజులు ఎట్టి పరిస్థితులలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము ఎన్నికలకు పోతామని చెప్పిన ప్రభుత్వం పోకుండా నేనేమంటా ఉన్నట్టే, అంటే గతంలోనేమో మనం ఏమనుకున్నామంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతోనే పిటిషన్ లేపించి కాకుండా ముందర పడేస్తారు, కాకుండా చేస్తారు అన్న మాట ఏదైతే ఉందో, ఈసారి వాళ్ళ పార్టీ వల్ల వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కాకపోతే వాళ్ళ ఇద్దరు పేర్లు అయితే ఇక్కడ రాసిండ్రు. చిన్న కోడూరు అదే సిద్దిపేట జిల్లాకు చెందిన చిన్న కోడూరు జలపల్లి మల్లవ్వ, అట్లే కేశవాపూర్ మూడుచింతలపల్లి ఉన్నారు కదా, అక్కడ కేశవాపూర్ చెందిన బుట్టంగారు మాధవరెడ్డి. వీళ్ళు ఏం పెట్టిరంటే పిటిషన్ ఏమేసిరంటే 42%తోనే, అంటే గతంలో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లతోనే కంప్లీట్ చేయాలి ఎలక్షన్ తప్ప ఇప్పుడు 42% పెంచకూడదు అని చెప్పి. ఎందుకు పెంచితే 50%కి మించుతుంది, అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం అని చెప్పి ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా ఎవరన్నా కోర్టుకు వెళ్తే ఎట్లా అని ఏదైతే ఉండరో అదే అన్నట్టుగా ఇలా ఈ పరిస్థితికి వచ్చేసింది. ఈ 50% ఏంటిది ముచ్చట నేను ఒకసారి చెప్తా. ఎందుకంటే అసలు 50% దాటొద్దు అనేది అంటే ఎందుకు దాటొద్దు అనే దాన్ని ఒకసారి చూడండి. అసలు రిజర్వేషన్లు 50% మించొద్దు అని అంటారు కదా, ఇది భారత రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వచ్చిన పరిమితి. ఈ పరిమితి పెట్టింది ఎవరో కాదు, భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు పెట్టింది. ఏమని? రాజ్యాంగంలో రిజర్వేషన్లకు ఖచ్చితమైన శాతం పరిమితి చెప్పలేదు, కానీ సుప్రీంకోర్టు 1992లో ఇచ్చిన ఇంద్రసాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ మండల్కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో, బీపీ మండల్ ఉన్న ఆ కేసుకి సంబంధించిన ఆ తీర్పులో రిజర్వేషన్లు మొత్తం 50%కి మించరాదు అని స్పష్టం చేసింది. కారణం ఏంటిదంటే సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు అవసరం, కానీ అధికంగా రిజర్వేషన్లు పెడితే సమానత్వ హక్కు అంటే ఆర్టికల్ 14, 15, 16 ఏదైతే ఉందో అది ఉల్లంఘన అవుతుందని చెప్పేసి కోర్టు భావించింది. అయితే అత్యంత అసాధారణ పరిస్థితుల్లో ఒక రాష్ట్రం నిజమైన కారణాలు చూపిస్తే 50% మించొచ్చని కూడా కోర్టు చెప్పింది. దాంట్లో ఉదాహరణ తమిళనాడు, మనందరికీ ఎరక. అది ఇప్పటికే రిజర్వేషన్లు వాళ్ళు సుమారు 69%కి వచ్చింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వేషన్లు. దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిండ్రు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు అంటే మరాఠా రిజర్వేషన్, పటేల్ రిజర్వేషన్ వంటివి 50%కి మించడానికి ప్రయత్నించాయి, కానీ సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది. కాబట్టి రిజర్వేషన్లు 50% మించొద్దు అంటే సాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లను గరిష్టంగా సగానికి మించి ఇవ్వకూడదు అన్నది అర్థం. ఇట్లా అని చెప్పినటువంటి ఈ సందర్భం మనం చూసినాం. అయితే ఈ కేసులో ఆనాడు ఇచ్చినటువంటి ఇంద్రసాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో చెప్పినటువంటి తీర్పు అది.
50% మించొద్దని చెప్పింది. అందుకోసమే ఇలా మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే 50% దాటొద్దాయే, బీసీలకు 42% ఇవ్వాలన్నాయి. ఎట్లా ఇస్తారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? రేవంత్ రెడ్డికి ఇది తెలియదా, తెలిసా, కావాలనా, లేదా న్యాయ సూచన సలహాలు తీసుకోకుండానే ముందరకొచ్చిర్రా? అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ తోని ఖచ్చితంగా మాట్లాడతారు కదా ముందు, అంటే రిజర్వేషన్లు ఇచ్చే ముందు, లేదా అంటే ఇది ఇవ్వాలనుకునే ముందు, మేనిఫెస్టోలో పెట్టుకునే ముందు, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చే ముందు డెఫినెట్గా ఉండాలి కదా, తెలవాలి కదా. మరి ఆ రోజు ఎందుకు తెలిసి పెట్టినరా, తెలియక పెట్టినరా అని ఇలా వాళ్ళకి ప్రశ్నలు వస్తే ఇక వాళ్ళే చెప్పుకోవాలి. అయితే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగాలనే విషయం ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. ఇక దీన్ని బట్టి వీళ్ళు ఇచ్చిన హామీ ఏమో ఒక దిక్కు పోతుంది, ఎన్నికలేమో ఇక్కడ నిర్వహించాలి పాత రిజర్వేషన్ల ప్రకారం. ఈ రెండింటి నడుమ కొట్టుమిట్టాడుతా ఉన్నారు. నిజంగా ఇది రేవంత్ రెడ్డికి జరగాల్సిందే, కాంగ్రెస్ ప్రభుత్వానికి జరగాల్సిందే. మరి ప్రజలని వంచడానికి, మోసం చేయడానికి పెట్టినటువంటి పన్నాగం లెక్క కనిపిస్తలేదా? ఇస్తామనుకున్నాం కానీ ఇక్కడ కోర్టులు సహకరిస్తలేవు, అక్కడ పక్క మన రాజ్యాంగం కూడా అట్లా ఉంది, ఇంకో పక్క రాజ్యాంగంలో ఏం లేదు. యాక్చువల్గా రాజ్యాంగంలో పెట్టుకోవచ్చు అని చెప్పింది, పరిమితి పెట్టలే. మన భారత రాజ్యాంగం ఏ పరిమితి పెట్టలేదు. మీ అవసరాల రీత్యా రాష్ట్రాలను మీ ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవచ్చు, కానీ దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పింది. అని సుప్రీంకోర్టు ఎందుకు అడ్డం పడ్డదంటే మరి ఆర్టికల్ 14, 15, 16 సమానత్వ హక్కు ఏదైతే ఉందో దానిపైన మరి కోల్పోవాల్సి వస్తాయి కదా. మరి సమానత్వంగా ఉండాలని మనమే చెప్తూ మళ్ళీ మనమే రిజర్వేషన్లను పెంచేస్తే రేపు పొద్దున అది సమాజంలో కొంత అసహనం ఏర్పడే పరిస్థితి వస్తుంది కాబట్టి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మరి ఆ కేసుని తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో 50% మించొద్దు. అందుకే 1-2 కేసులు ఉంటే కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు. తమిళనాడు ఒక్క ఉదంతంలో మాత్రమే పాసిబుల్ అయింది. అయితే ఇక్కడ చూడండి, ఈ ముచ్చట ఏంటంటే అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. 1-2 రోజుల్లో జీవో వెలువడినట్టు తెలిసింది. అయితే కులగణన 24 కులగణన సర్వే ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇక్కడ చూడండి, బీసీలకేమో 42%, 24కి సంబంధించినటువంటి అంటే మొన్న వేసినటువంటి కులగణన ప్రకారం ఇస్తే ఈ ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి మాత్రము ఇవ్వాల్సిన రిజర్వేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించాలని చెప్పిందట. అయితే రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున అందుకు విరుద్ధంగా 50%కి పైగా రిజర్వేషన్ పెంచుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చే జీవో న్యాయస్థానంలో నిలవదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎవరైనా రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తే వారిపైన నిందలేయాలని, తాము రిజర్వేషన్లు ఇవ్వాలని చూసినా కొందరు కోర్టులో వెళ్ళి అడ్డుకున్నారని కాంగ్రెస్ పెద్దలు గాయి చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. నేను ఎగ్జాక్ట్ గా అన్నది ఇదే. ఎవరైనా కోర్టుకు వెళ్తే చూసిరా, ఎవడో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళకి నష్టం చేయాలనే ఉద్దేశంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ ని వాళ్ళు కానీయకుండా చేసిండ్రు. చూసిండ్రా, ఆ జీవో పైన కోర్టుకు వెళ్ళి దొంగలని బీజేపీలో, బీఆర్ఎస్లో లేదా కొంతమంది అగ్రవర్ణాలను అలా పెట్టి వాళ్ళ ద్వారా ఆగిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేయలేక తీసుకుపోయి వేరే వాళ్ళ మీద వేసేస్తారు. అదే జరుగుతుందని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ కూడా అదే పరిస్థితికి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇవ్వలేని పరిస్థితి ఏంటంటే వీళ్ళు చేయడం ఇష్టం లేక. అయితే ఇక్కడ ఇంకా 1-2 రోజులు జీవో కూడా ఇస్తారట. అందుకోసమే వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. పిల్లేసిరు. జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మంగళవారం సాయంత్రంలోగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను రఫ్గా పూర్తి చేయాలని ఆదేశించారు. వాటిని అధికారులు ఎవరు లీక్ చేయొద్దని ప్రభుత్వం జీవో ఇచ్చిన రిజర్వేషన్ల స్థానాలను వెల్లడించాలని సూచించారు. 1-2 రోజులు అంటే బుధ, గురువారాల్లో రిజర్వేషన్ల జీవో ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. ఒకరోజు గ్రామ పంచాయతీ వార్డులపై, మరో రోజు ఎంపీటీసీ, ఇంకో రోజు జడ్పీటీసీ, ఇలా 2-3 రోజుల్లోనే రిజర్వేషన్ల రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని చూస్తోంది. దసరాకు అటు ఇటుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా షెడ్యూల్ ప్రకటన చేయించాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని, 4 రోజుల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి విన్నవించుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్తున్నాయి. సర్కారు అన్ని డ్రామాలే అని చెప్పి విపక్షాలు అంటా ఉన్నాయి. ఇక్కడ చూడండి, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలను ఎదుర్కోలేక 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కాలయాపన చేస్తుందని విమర్శిస్తున్నాయి. బీసీలకు 2024 కులగణన సర్వే, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం ఏమిటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి హైబ్రిడ్ రిజర్వేషన్ విధానం గతంలో తాము ఎన్నడూ చూడలేదని కొందరు అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ పద్ధతి వల్ల ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు 1% స్థానాలు తగ్గుతాయని ఆయా వర్గాలు వాపోతున్నాయి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టు బీహార్లో ఎన్నికల్లో ప్రచారం చేసుకుని లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ సర్కార్ కొత్త డ్రామాకు తెరదీసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. అయితే ఇక్కడ
రాజకీయాలతో పాటు విద్యా ఉద్యోగ అంశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కేబినెట్లో తీర్మానించి ఉభయ సభల్లో ఆమోదించిన 2 బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. 4 నెలలు అవుతున్నా వాటిని ఆమోదించలేదు రాష్ట్రపతి, తిరిగి పంపలేదు. ఇవన్నీ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగా ఇప్పుడు జీవో ద్వారా మరో నాటకానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయంటూ ఇక్కడ చూడండి, మిగిలింది 7 రోజులు మాత్రమే. ఈ 7 రోజుల్లో ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువు దగ్గర పడింది. ఇక 7 రోజులు మాత్రం మిగిలింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ సైతం సర్కారు కొలికి తీసుకురాలేకపోయింది. హైకోర్టు విధించిన డెడ్ లైన్ లోపల ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. ఇప్పటికీ ఎన్నికల నిర్వహణ పరిస్థితి గాలిలో దీపంలాగే ఉంది. రిజర్వేషన్ల వ్యవహారంలో ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. న్యాయస్థానంలో నిలవలేకపోయినా 2 రోజులు రిజర్వేషన్ల జీవో ఇచ్చి కోర్టుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని చెప్పాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. మరింత సమయం కావాలని హైకోర్టును కోరాలని యోచిస్తోంది. అయితే ప్రభుత్వ వినతిని హైకోర్టు స్వీకరిస్తుందా, తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయనేది ఆసక్తికరంగా మారింది అంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా వివరించింది ఈ పత్రిక. 50% మించొద్దు కాబట్టి మీరు 2024 కులగణన ప్రకారమేమో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందరకొస్తే మరి ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం అంటే వాళ్ళకు 1% కానీ 2% కానీ తగ్గే ప్రమాదం ఉన్నది. సో అలాంటప్పుడు వాళ్ళది మాత్రం 2011 కులగణన ప్రకారం ఇస్తే మరి ఎట్లా శాస్త్రీయం అవుతుంది? ఇది అశాస్త్రీయంగా చేస్తా ఉన్నారు అనేది ఒకటైతే, ఇట్లాంటి హైబ్రిడ్ విధానాన్ని అంటే 2 సార్లు చేపట్టిన కులగణనను తీసుకొచ్చి డిఫరెంట్గా అంటే కొత్త రకంగా, కొత్త తరహాలో, కొత్త పంతాలో, కొత్త రకంగా, ఇదేం పంతా కూడా కాదు, బేకార్ పంతానే ఇది. అప్పుడు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళకేమో పాత లెక్క ప్రకారం ఇస్తారట, వీళ్ళకేమో కొత్త లెక్క ప్రకారం ఇస్తారట. వాళ్ళు ఏమంటారు? అగో వాళ్ళు పెరుగుతారు జనాభా గారు మేము పెరగమా? ఇది ఎందుకు తీసుకొచ్చినటువంటి పంచాయతీ ఇదంతా నాకు అర్థమైతలేదు. ఎందుకు ఈ వర్గాల మధ్య ఈ వైషమ్యాలను రేపే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? అసలు మీకు కాకపోతే కాదని చెప్పాలి. 42% రిజర్వేషన్ మేము ఇయ్యలేము బీసీలకు, తప్పు చేసినాం, తప్పించుకున్నాం, ఇక మేము ముక్కు నాలుక రాసి తప్పుకోవాలి, జరుపుకోవాలి, మాతో కావట్లేదని ఊరుకోవాలి. ఇలా చూడుండ్రి, ఇస్తామని చెప్పింది మీరే, ఇవ్వలేకపోతున్నాం అంటుంది మీరే, దానికి మార్గాలు కూడా వెతుక్కోకుండా సైలెంట్ గా ఉన్నది మీరే. ఇలా కావాలని బీసీల నెత్తి మీద పెట్టి ఇగో చూసిండ్రా మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇట్లాంటి అడ్డంకులు వస్తున్నాయి. ఎక్కడ ఉంది అసలు మీ ప్రయత్నం? అసలు ప్రయత్నాలు లోపమే ప్రయత్నంలో ఉంది. అది నేను చెప్పేది, ప్రయత్న లోపం. అది మీరు అనుకున్న నాడే డిసిషన్ తీసుకోవాలి. మరి ఈ ప్రకారంగా ఇస్తే మరి వేరే వర్గాలు మరి ఏమంటారు రేపు పొద్దుగాల? మరి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆ నిరసనని, వ్యతిరేకతని మరి ఎట్లా, అసంతృప్తిని ఎట్లా ఆపాలి? వాళ్ళకి ఎట్లా పెంచాలి? మరి కోర్టులోనేమో 50% మించొద్దని ఉండే, మనమేమో పెట్టుకున్న రిజర్వేషన్లేమో 50% దాటిపోవట్టే. మరి ఎట్లా అని చెప్పి ఆనాడు ఆలోచన లేదా, సోయి లేదా, తెలవదా? సేమ్ హామీల లెక్కనే ఎగ్జాక్ట్గా 4-5 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది వాళ్ళే, ఇష్టం ఉందని హామీలు గుప్పించింది వాళ్ళే, తర్వాత ఇయ్యలేకపోతున్నాం అప్పులు ఉన్నాయని చెప్పేది వాళ్ళే. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఇప్పుడు మీరే అన్ని చెప్పినాక ఇక అది మీరే ఇది మీరే మాట్లాడినాక పంచాయతీ చెప్పేటోడు నడిమిట్లా మాట్లాడేదవుడు. మీకు దొరికింది మీరు ఏదో అంటారు కదా, 2 దిక్కులు మీరే మాట్లాడినాక మరి 3వ దిక్కు ఏడున్నది? ఇంకా ఆప్షన్ ఎక్కడుంది? ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతిదీ చేయడం చేతగాక వేరేటోళ్ళ మీద ఎత్తేసి తప్పించుకునేటట్టే కనిపిస్తా ఉంది. వాళ్ళకి ఎన్నికలకు పోయే ఇష్టం లేక, పోవడం చేతగాక, ఆ భయానికి ఇట్లాంటివన్నీ అడ్డం పెట్టుకొని కిందనో మీదలో 2 ఏళ్ళు గడిపేసారు. అయిపోయింది, 2 ఏళ్ళు గడిపేసారు ఇప్పటికే.